సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టమాటా ఒకప్పుడు ఎంత ఏడిపించిందో ఇప్పుడు అంత చీప్ అయింది. కిలో 100 దాటిన వెజిటేబుల్ ని ఇప్పుడు 5 రూపాయలన్నా ఎవరూ చూడటం లేదు. మదనపల్లె మార్కెట్లో టమాటా బాక్సులు దీనంగా చూస్తున్నాయి. రైతులు అంతకంటే ఆవేదనగా బాక్సులు బోర్లేసి వెళ్తున్నారు. కరువు తర్వాత వరదన్నట్టుగా ఉంది మదనపల్లె టమాటా రైతు పరిస్థితి. కదిలిస్తే కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేవు. 3 నెలల పాటు శ్రమిస్తే మిగిలింది జీరో. టమాటా తెంపినా తెంపకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంది. పెట్టుబడి కూడా రాని పరిస్థితి. ఒకప్పుడు సెంచురీ దాటిన ధర ప్రస్తుతం కిలో 5 అన్నా ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడటం లేదు. అలాంటప్పుడు ఇక తెంపటమెందుకు, టైం వేస్ట్ అని కూలీ దండగని పొలాల్లోనే వదిలేస్తున్నారు. మదనపల్లె టమాటాకు ప్రసిద్ధి. ఈ డివిజన్లో 1400 హెక్టార్లలో రైతులు పంట వేస్తారు. ఇక్కడ్నుంచే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతవుతుంటాయి. నిత్యం 300 నుంచి 1000 టన్నుల వరకు ఎక్స్పోర్ట్ చేస్తారు. నెల క్రితం టమాటా 80 రూపాయల వరకు ధర పలికింది. 2 వారాలుగా మరీ తీసికట్టులా తయారైంది. కిలో 5 రూపాయలకు పడిపోయింది. ఇక రెండో రకం కిలో రూపాయన్నా ఎవ్వరూ పలకడం లేదు. ఈ పరిస్థితుల్లో పంటని ఏం చేసుకోవాలో తెలియక రైతులు దిక్కులు చూస్తున్నారు. పక్కన తమిళనాడులో సైతం టమాటా సాగు ఎక్కువ. అట్నుంచి కూడా బేరాలు రావటం లేదు. మార్కెట్కి తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బడ్డీనే తప్ప ఫాయిదా లేదు. డీజిల్ డబ్బులు కూడా మిగలటం లేదు. నానా తంటాలు పడి పంట పండించి మార్కెట్కు తీసుకొస్తే చివరికి ఇది పరిస్థితి. ఏం చెయ్యాలో తెలియక టమాటాలను అక్కడే పారబోసి దీనంగా వెళ్లిపోతున్నారు రైతులు. కొందరు పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. ధరలు పడిపోవడానికి అనేక కారణాలున్నాయని రైతులు అంటున్నారు. ఒకటి, రికార్డు స్థాయిలో పంట రావడం. పోటీ కారణంగా ధరలు పడిపోవడం. రైతుకు సరైన సమాచారం లేకపోవడం మరో రీజన్. ఈ పరిస్థితుల్లో కనీస మద్దతు ధరను కల్పించాలని కోరుతున్నారు.